నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్, జై ఆంజనేయ. సో రీసెంట్గా ఒక వీడియో పెట్టి డిలీట్ చేశాను కదా. దానికి రీజన్స్ ఏంటంటే ఒక పాస్టర్, విపి రెడ్డి అనే పాస్టర్ ఆయన చెప్పిన కామెంట్స్ గురించి, దాని గురించి పెట్టి ఒక లెంతీ వీడియో పెట్టి డిలీట్ చేయాల్సి వచ్చింది కదా. దానికి రీజన్ ఏంటంటే, నాకు వీడియో పెట్టిన తర్వాత నాకే అనిపించింది, ఒకరికి కౌంటర్ ఇచ్చి ఆ విషయాన్ని ఒకళ్ళే క్లుప్తపరచడం కన్నా దాన్ని జనరలైజ్ గా మాట్లాడదాం అని ఆ ఉద్దేశంతోనే ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా ఒకసారి అనిపించింది, ఎందుకంటే మనలో మన బంగారం మంచిదైతే మనం వేరే వాళ్ళని అనాల్సిన అవసరం లేదు కదా. సో అలాగే మనలోనే మనకే భావదారిద్ర్యం ఉంది. మన హిందువుల్లోనే చాలా మందికి అవునా కరెక్టే కదా, ఆయన మాటలు కరెక్టే కదా అనిపించే వాళ్ళకి కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ కోసమే కొన్ని క్లారిటీగా క్లుప్తంగా రామప్ప విషయం గురించి మాట్లాడదాం అనుకున్నా. సో ఆల్రెడీ మీరు చూశారు కదా, ఈ రామప్ప దేవాలయం అనేది 12వ శతాబ్దం నుంచి ఉంది. కాకతీయులు కట్టారు. అలాగే కాకతీయులు మాంసం తిన్నారు, అలాగే కట్టిన వాళ్ళు తిని ఉండొచ్చు, తినకపోయి ఉండొచ్చు, అది తెలియదు. తర్వాత నిర్మించిన వాళ్ళు తిని ఉండొచ్చు, తినకపోయి ఉండొచ్చు. ఓకే. అండ్ అలాగే గరికపాటి వారు చెప్పినట్టు రాముడు, కృష్ణుడు లేదా శివుడు మాంసం తిని ఉండొచ్చు, వెళ్ళండి కూడా. అలా అయితే శివుడు అలా ఆలకూడదు అన్నాడు, అది తీసుకొచ్చి పెట్టం కదా మనం ఇక్కడ. అలాగే మనం గోమూత్రాన్ని చాలా పవిత్రంగా తాగుతాం. రాముడు తాగాడు, కృష్ణుడు తాగాడు, శివుడు తాగాడు, సకల దేవతల సమూహం గోమూత్రం సర్వపాప నివారణం అంటారు కదా. అలాగే వీళ్ళకి ఆ గోమూత్రం కూడా ఇస్తే తాగుతారు, మరి అక్కడ తాగరు కదా. సో ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఒక్కొక్క దాని గురించి ఆయన మాట్లాడిన దాన్ని అండ్ అక్కడ మిస్ చేసిన విషయాలు ఏంటి క్లారిటీగా ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మతం వారైనా ఇతర మతాలని గౌరవించాలి. ఇప్పుడు నేను ఒక హిందూని, నాకు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే వేరే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక ముస్లిం ఆయన బీఫ్ తెచ్చుకుని నా పక్కన తింటుండే నాకు ఆఫర్ చేయడు, అండ్ నా దగ్గరకు కూడా ఎప్పుడు ఎవరు ఇలా తెచ్చుకొని తినలేదు. ఎందుకంటే నా వాల్యూస్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి. ఒకవేళ అలా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి మనం చెప్పలేం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాయి ఎవరు టేస్ట్ వాళ్ళది. ఇప్పుడు మనం అయితే అమ్మని నమ్ముకుని బతుకుతున్నాం, కొంతమంది నమ్ముకుని కూడా బతుకుతారు. అండ్ వాళ్ళు బంగారు బాతు కథ తెలుసు కదా మనకి, మనం తెలివైన వాళ్ళం కాబట్టి బంగారు బాతు రోజుకు ఒక గుడ్డు పెడుతున్నాడు, ఆ గుడ్డుని తీసుకుంటాం. మూర్ఖుడు అయితే ఆ బాతు పేక్ కోసి ఒకేసారి పొట్ట కోసుకుని ఏం లేదనుకుంటాడు. సో ఆవు అనేది ఆవుకి అది వర్తిస్తుంది, ఎందుకంటే ఆవు మనకి పాలు ఇస్తుంది. అండ్ ఆవు పేడ వల్ల ఎంతో సైంటిఫిక్ ఉపయోగాలు ఉన్నాయి, గోమూత్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ పాడిని మెయింటైన్ చేయడం వల్ల ఒక సంస్కృతి డెవలప్ అవుతుంది. అలాంటి ఆవుని అంటే మన వాళ్ళు కూడా చాలా మంది ఆవు ముసలిది అయిపోయిందని కషాయవాడికి బాగా కప్పగించడం, ఇలాంటివి మనము చేస్తున్నాం. అవి మనం కూడా మానుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విషయం మీదకి వచ్చేటప్పటికి, ఓకే అవును హిందువుగా నేను నీసు తింటాను, బట్ నీసు తింటాను అన్నంత మాత్రాన నేను నీసు తినేసి గుడికి వెళ్తాను. గుడికి వెళ్ళేటప్పుడు నేను నీసు తినాలి, గుడికి వెళ్దామని డిసైడ్ అయినప్పుడు నేను నీసు తినకుండానే గుడికి వెళ్ళి వస్తాను, పూజలు చేస్తాను, పునస్కారాలు చేసుకుంటాను, దండం పెట్టుకుంటాను. అలా నేను దేవుడిని ఇబ్బంది పెట్టేలా గంటలుగా, ఒకవేళ ఏదైనా కొంచెం నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాను అనుకోండి, నా మనసులో కోరిక ఏంటో క్లుప్తంగా దేవుడిని కోరుకుని అక్కడి నుంచి వచ్చేస్తాను, దేవుడిని చూస్తూ. అంతే తప్ప అక్కడే నుంచి దేవుడిని ఇలా చూస్తూ ఎదుటి వారికి ఇబ్బంది కలిగించాలనుకో. సో ఇలాంటి సందర్భంలో ఈయన ఒక క్రిస్టియానిటీ మిషనరీ స్కూల్ వచ్చి వాళ్ళకి ఓకే, క్రిస్టియనరీ మిషనరీ స్కూల్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుతుంటారు. సో మన సెక్యులర్ దేశం అన్నప్పుడు ఒకవేళ ఒక హిందూ స్కూల్లోనే అందరికీ లేక గోమూత్రాలు పెట్టి ఇస్తే, మేము గోమూత్రం తెచ్చి మీరు తాగండి అంటే అందరి పిల్లలు తాగుతారా? తాగరు కదా. అలాగే ఇక్కడ క్రిస్టియానిటీ స్కూల్ అయినా అన్ని మత పిల్లలు చదువుతారు, అది మన సెక్యులర్ వాదం అంటాం కదా. అలాంటప్పుడు వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు వాళ్ళు హిందూ దేశంలో లేదా భారతదేశంలో అందరూ నాన్ వెజ్ తినరు, లేదా అన్ని రోజులు అందరూ నాన్ వెజ్ తినరు, అన్ని రకాల నాన్ వెజ్లు అందరూ తినరు అని తెలిసినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటి? అందరూ తినే కామన్ వెజ్ బిర్యానీ పట్టుకెళ్ళండి, వెజిటేరియన్ బిర్యానీ పట్టుకెళ్ళండి, పన్నీర్ బిర్యానీ పట్టుకెళ్ళండి, లేకపోతే మష్రూమ్ బిర్యానీ, లేకపోతే వేరే బిర్యానీ ఏదో పట్టుకెళ్ళండి. చికెనే పర్టికులర్గా పట్టుకెళ్ళి అండ్ అక్కడ ఒక అమ్మాయి తినను అంటే ఆమెను కొట్టి బలవంతంగా తినిపించాల్సిన అవసరం మేడంకి ఏమొచ్చింది. అంటే అక్కడ ఇంకొకటి, వాళ్ళు ఏమీ విస్తరాకుల్ని అటు ఇటు విసిరేసి ఇష్టం వచ్చినట్టు చల్లేసి వాళ్ళు లేపి కొట్టేసి చేయలేరు. ఇక్కడ తినకండి, చుట్టుకుని వెళ్ళి వేరే చోట కూర్చుని తినండి అని చాలా నీట్గా పద్ధతిగానే చెప్పారు. ఒక రకంగా అలాంటి సిచ్యువేషన్ చదువుకున్నారు, సంస్కారం ఉంది కాబట్టి వెళ్ళి చెప్పారు.
అండ్ చిన్నపిల్లల్ని తింటున్నప్పుడు లేపుతున్నారంటే చిన్నపిల్లల మనసు తెల్లకాయంతో మనం ఏం రాస్తే అదే రాసుకుంటాం. వాళ్ళకి తప్పేదో రైట్ ఏదో మేబీ ఆయన చెప్పిన విధానం తప్పు మీరు మార్చి కొంచెం చెప్పుండొచ్చు కూడా. బట్ అక్కడ వాళ్ళు వితండవాదానికి దిగుతున్నారు కాబట్టి ఆయన రేజ్ అవ్వాల్సి వచ్చింది. కానీ చిన్నపిల్ల అది తప్పు అని అందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు తెలుసుకున్నా కూడా అది మన మంచిదే. ఏంటంటే ఏంటంటే ఇక్కడ తినకూడదు అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అక్కడ తినేస్తే ఆల్రెడీ మనం ఒకసారి తినేసాం కదా ఇంకో 10 సార్లు అయినా వెళ్ళి తినొచ్చు అనుకుంటారు తప్ప అది తప్పు మనం తప్పు చేసామని అర్థం చేసుకోరు కదా. తప్పును ఎప్పుడైనా సరిదిద్దాలి తప్ప ప్రోత్సహించకూడదు. అక్కడ ఆయన చేసింది 200% కరెక్టే. అదైతే నాకు క్లారిటీ 100% తప్పు అయితే ఆ కృష్ణరి మిషనరీ స్కూల్దే. అక్కడ విహారయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని తిరిగి చదువుతా ఈ గుడి ఉంటుందని కూడా తెలుసు ఉండొచ్చు. గుడి ప్రాంతాల్లో నాన్ వెజ్ తినరు అని తెలిసి ఉండొచ్చు. అండ్ ఈ నాన్ వెజ్ తినరు అని తెలిసినప్పుడు కూడా అందరు పిల్లలు కూడా నాన్ వెజ్ తినరు అని వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఇంత విచక్షణ లేకుండా వాళ్ళు స్కూల్ ఎలా రన్ చేస్తున్నారో ఈ ఎక్సర్సైజ్ ఎలా తీసుకొచ్చారో వాళ్ళందరూ ఏ కైండ్ ఆఫ్ టీచర్స్ నాకైతే అర్థం కాలేదు. ఓకే, అది పక్కన పెడితే మన గుళ్ళలో బొల్లిస్తాం, అలాగే మందు పోస్తారు, కళ్ళు పెడతారు, అవి అమ్మవార్ల గుళ్ళల్లో వేస్తారు. మేబీ కొన్ని గుళ్ళో నేనే చెప్పాను కదా లాస్ట్ టైం, నేనే అలాగా మా ఊరు గ్రామ దేవత గుళ్ళో మేకపోతుని బలి ఇచ్చుకొని అక్కడే భోజనాలు పెట్టుకున్నాం. అది తప్పేం లేదు, అది సాంప్రదాయం, అలాగే జరుగుతుంది. కానీ కొన్ని గుళ్ళకి వచ్చేటప్పటికి ఆ స్థలము అండ్ ఆ స్థల పురాణాన్ని బట్టి ఆ గుడి ప్రత్యేకతను బట్టి ఆ గుడి ఆచారాన్ని బట్టి అన్ని చోట్ల నీసు భోజనాలు ఏ గుళ్ళు అన్ని గుళ్ళలోని పెట్టరు. ముఖ్యంగా వైష్ణవాలయంలో శివాలయంలోని అస్సలు పెట్టరు. ఓన్లీ అమ్మవారి గుళ్ళలోనే అందరి అది కూడా గ్రామ దేవతల గుళ్ళలోనే ఎక్కువ పెడతారు. ఓకే, సో ఆ గుడి విశిష్టాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మనం ఆ గుడి ఏమంటారు ఆ గుడి ఆచారాలను బట్టి మనం ఫాలో అవ్వాలి. కొన్ని అంటే రకరకాల గుళ్ళు ఉంటాయి, రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి తప్ప అక్కడ అదే చెప్తాను కదా, మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడతాం. మన హిందువులు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తే మనం వెళ్ళి వాళ్ళని కలిగితే ఖచ్చితంగా వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి ఏంటది వ్యతిరేక చర్య వస్తుంది కదా. ముందు మనం తప్పు చేయకుండా మన పద్ధతిలో ఉంటే ఎవడు ఏం కాదు. మెల్లగా గిల్లేసి గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అంటే అది సమాధానం ఎవడు చెప్పలేడు. మెల్లగా గిల్లిలోని చాచిపెట్టి కొట్టడం మనకి తప్పదు. గిల్లి మనం నొప్పి మంది బాధ మంది కాబట్టి ఆ నొప్పి బాధ వాడికి తెలియాలంటే ఒకసారి మనం చాచిపెట్టి కొడితేనే తెలుస్తుంది. కాకపోతే వాడు మనం మెల్లగా గిల్లుతున్నాడు కాబట్టి ఎవడో చూడు మనం చాచిపెట్టి కొట్టడం అందరికీ కనిపిస్తుంది కాబట్టి తప్పు అని వచ్చేవాళ్ళు ఉంటారు. ముందు విషయాన్ని విశ్లేషించే ముందు ఒకవైపు నుంచి ఆలోచించడం మానేయాలి. మనం రెండు వైపుల నుంచి అసలు రెండు కోణాల నుంచి ఆ వైపుల నుంచి అసలు ఏం జరిగింది, అసలు ఇలా అయితే ఏంటి అని ఒక ప్రాపర్గా రెండు వైపుల నుంచి ఆలోచించి చెప్పాలి. ఈ విషయంలో అన్ని కోణాల నుంచి ఆలోచించిన ప్రాపర్ ఆ కృష్ణరి మిషనరీ స్కూల్ది తప్పు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళే ముందుకు వెళ్ళి అక్కడ వీళ్ళు ఏం వాళ్ళని ఆహ్వానించి అక్కడ వచ్చి ఫోన్ చేయండి అని ఎవరు అనలేదు. వీళ్ళే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసిన మిస్టేక్ నాన్ వెజ్ భోజనాలు తీసుకెళ్ళడం అందరినీ కనుక్కోకుండా ఎవరు. అండ్ అమ్మాయి తిన్నంటే వాళ్ళని కొట్టడం, అండ్ ఆ గుడి ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఆ గుడి దగ్గర కూర్చొని భోజనం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులే. ఇక్కడ హిందూ ఆయన గట్టిగా మాట్లాడడం తప్ప ఆయన చెప్పిన విషయం కానీ ఆయన చేసిన పని కానీ తప్పులేదు. ఎందుకంటే పొట్లాల నీటికి అన్నం కూడా ఒలిగిపోయిన పొట్లాల కింద కట్టించి వేరే చోటుకి వెళ్ళి తినమన్నాడు అంతే తప్ప ఆకులు ఇసురు పాడేసి అక్కడ తింటున్న పిల్లల్ని లేపేసి అలా ఏం చేయలేదు. అంటే సగం తిన్నారు కదా, ఆల్రెడీ అపవిత్రమైపోయింది కదా, రెమెడీస్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మాట్లాడితే అదే చెప్తున్నాను కదా. నేను దానికి కూడా సమాధానం చెప్పాను కదా. కొన్నిసార్లు ఐ మీన్ తప్పు ఎంతైనా సరే, ఇప్పుడు మనిషిని 10 పోట్లు పొడిచాం, ఇంకా తర్వాత ఎవడైనా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే ఛాన్స్ ఎలాగా పొడిచేసాం కదా, ఇంకో 2 పోట్లు పొడితే మొత్తం చచ్చిపోతాడు కదా అని వదిలేస్తాం. అలా కాదు కదా, ఇది అలాగే ఏదో కొంతవరకు తప్పు జరిగింది, పూర్తిగా తప్పు జరగకుండా నువ్వు చేసిన తప్పు అని ఆ పిల్లలకి తెలియజెప్పి అక్కడి నుంచి లేపి పంపించారు అంతే. దానికి అది ఫస్ట్ యుద్ధం మొదలుపెట్టిన వాడిది తప్పు అవుతుంది. యుద్ధం మొదలు పెట్టాక మధ్యలో ఉన్న సైనికుల్ని ఆపేయమనడం తప్పు కాదు. ప్రతి చర్య చేయడం 100% కరెక్ట్. ముందు చర్య చేసిన వాడిని తప్పు అనాలి మనం, ప్రతి చర్య చేసిన వాడిని కాదు. అలా ప్రతిచర్య చేయకపోతూ ఉంటే ప్రతి ఒక్కడు వచ్చి ఎక్కి మన తల నరికేసి కూడా తీసుకుపోతుంటాడు. సో ఇక్కడ రామప్ప విషయంలో నా క్లారిటీ నేను ఇస్తున్నా. మళ్ళీ ఒకసారి ఫైనల్గా ఒక చిన్న క్లారిటీతో ముగిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు అయితే ఆ మిషనరీ స్కూల్ వాళ్ళదే. ఇక్కడ ఈ మాట్లాడిన హిందూది అయితే తప్పు ఏమీ లేదు. ముందు అదే కరెక్ట్గా
ఒకళ్ళు యుద్ధంలో చర్య మొదలుపెట్టినప్పుడు ప్రతి చర్య అనేది రావాలి. అది ఎవరైనా సరే మన ముందు మనం ఎవరిని వెళ్ళి కెలకం, మనల్ని వచ్చి కెలికినప్పుడు మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే ఇలాంటివి ముందు పెడితే మనమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ. మనం ఊరుకుంటూ వెళ్తే వీళ్ళు ఇలా రెచ్చిపోతూనే ఉంటుంటారు. ఇది ఎవరైతే విపి రెడ్డి గారు ఉన్నారో, వేరే వేరే పాస్టర్లు ఎవరైనా ఇలా స్పందించినారో, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు మీరైనా ఆయనకు బుద్ధి చెప్పండి. ఎందుకంటే మన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పని ముందు ఇలా చెప్తున్నారు అని చెప్పండి. దయచేసి మీరైనా, మీ పాస్టర్ గారికి బుద్ధి లేకపోతే మీకైనా ఉండొచ్చు కదా. సో దాన్ని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళాలని కదా కోరుకుంటూ, మీ అందరినీ మా శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై శ్రీరామ్, జై వీరాంజనేయ. అలాగే నా ఛానల్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.